వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ అండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కుకింగ్ వీడియో చూడండి. బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తున్నానండి. ఈరోజు చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. బీరకాయల పొట్టు ఇది. ఒక బీరకాయ కూడా వేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. పచ్చడికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అలాగే 3 టమాటాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 50 గ్రాముల చింతపండు, రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నానండి. ఈ పచ్చడి చాలా 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 టేస్టీగా ఉంటుంది. రైస్లోకి తినొచ్చు, అట్టులోకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి. మినపట్టులోకి చూడండి నేను ఎలా చేస్తాను. దాంతోపాటు నేను మా ఇంట్లో టిఫిన్ సేమియాలు కూడా చేశానండి. ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలో. చూడండి. ముందుగా టమాటాలు కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి దీనిలో వేసి 2 ఒకేసారి వేయించేసుకోవచ్చు. వేయించేటప్పుడు నేను చూపిస్తాను చూడండి. చూడండి, స్టవ్ వెలిగించాను. ఒక బౌల్లో అయితే బీరకాయ పొట్టు మొత్తం వేసాను కడిగి. పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా వేసేసాను. దానిలో ఈ ముక్కలన్నీ వేసాను, వేయించుకోవాలి. చూడండి. కాస్త వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి వండుకోవాలండి. ఒక 5 నిమిషాలు వేగాలి. వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని వండుకోవాలి ముక్కలు. బీరకాయ పొట్టు మందంగా తీసుకోవాలండి. 5 నిమిషాలు వేగాలి. చూడండి, బీరకాయ ముక్కలు బాగా ఆయిల్లో మగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేస్తున్నాను చూడండి. ఇదిగోండి. చింతపండు కూడా వేస్తున్నానండి. చింతపండు కూడా కాస్త మగ్గాలి. చింతపండు కూడా వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలండి.
వాటర్ పోసి వండుకోవాలి. చూడండి టమాటాలు కూడా బాగా మగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఈ వాటర్లో బాగా ఉడకాలి. వాటర్ పోసేసాను. ప్లేట్ మూత వేస్తున్నాను. ఒక 5 నిమిషాల పాటు ఉడకాలండి. చూడండి 5 నిమిషాలు అయిపోయింది. బీరకాయలు ఉడికిపోయినాయి. ఈ బీరకాయ పొట్టు ఉడికిపోయింది. అలాగే చింతపండు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. పచ్చడి చేసేసుకోవడమే. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పచ్చడి చేసుకోవాలి. చూడండి ఈ బీరకాయ పొట్టు మిశ్రమాన్ని నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. చల్లారిపోయింది. మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నానండి. చూడండి పచ్చడి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. కొంచెం తగ్గితే తర్వాత అయినా వేసుకొని కలుపుకోవచ్చు. అలాగే జీలకర్ర వేస్తున్నానండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నానండి. ఇంకా పచ్చడి మిక్సీ పట్టేసుకోవచ్చు. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. చూడండి స్టవ్ వెలిగించాను. స్టవ్ పై ఒక కళాయి పెట్టాను. ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు వేస్తున్నాను పచ్చడి తాలింపుకి. చూడండి చూడండి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఆవాలు వేస్తున్నానండి. జీలకర్ర వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. ఈ మిశ్రమం దూరంగా వేయించుకొని పచ్చడిలో కలిపేసుకోవాలి. చూడండి దోరగా వేగిపోయింది. మాడకూడదు. స్టవ్ కట్టేసుకుంటున్నాను. పొడిగా
చూడండి, ఈ మిశ్రమాన్ని పచ్చడిలో వేసేసుకుంటున్నాను. చూడండి, టేస్టీ టేస్టీ పచ్చడి తాలింపు పెట్టేశాను. ఇంతేనండి ఈ పచ్చడి చేసుకోవడం. బీరకాయ పొట్టు పచ్చడి చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా ఉంటుంది. రైస్లోకి తినొచ్చు, చపాతీలోకి, రోటీలోకి, మినపట్టులోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. ఈ పచ్చడి ఇలా కలిపేసుకోండి. ఉప్పు తగ్గితే కొంచెం ఉప్పు వేసుకోండి. ఇంతేనండి, ఎంతో కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. తాలింపు వేయకుండా కూడా తినేయచ్చు. బాయ్ అండి, బాయ్.